హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఇక సీతారామరాజు ఇంద్రాదేవి ఇలా అంటారు ఇంట్లో అందరితోటి. కళ్యాణికి కూడా పెళ్ళైంది, ఈ ముగ్గురు జంటలతోటి వరలక్ష్మి వ్రతం జరిపించాలి అనుకుంటున్నాను అనేసి ఇంద్రాదేవి అండంతో ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది. అందుకు కళ్యాణ్ ఒప్పుకొని ఇంటికి రావాలి కదా అనేసి ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో సీతారామరాజు ఇలా అంటాడు, అందుకే నేను చిట్టి వెళ్ళి బ్రతిమాలు తీసుకుని వస్తాము అనేసి అంటారు. ఇంకా దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారనమాట. అయితే ధాన్యలక్ష్మి రుద్రాణితో ఇలా అంటుంది, ఏంటి పూజకి తీసుకొస్తాననేసరికి అప్పుని కోడలుగా ఒప్పుకున్నాను అనుకుంటున్నావా అనేసి. నేనే కాదు ఇంట్లో అందరూ కూడా అలానే అనుకుంటున్నారు కదా అనేసి అంటుంది. అప్పుని ఇప్పుడే కాదు ఎప్పటికీ నా కోడలుగా ఒప్పుకోను, అది నాకు అసలు కోడలుగానే పనికిరాదు అనేసి ధాన్యలక్ష్మి అంటుంది. మరి ఈ పూజ అది ఏంటి అనేసి రుద్రాణి అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, పూజకి వస్తుంది కానీ తిరిగి వెళ్ళేసరికి అది ఇంటి కోడలుగా పనికిరాదు అనేసి రుజువు చేసి చూపిస్తాను అనేసి ధాన్యలక్ష్మి తన కుట్రను బయట పెడుతుందనమాట. మరి ఏం జరుగుతుంది, మరి ఇంతకీ కళ్యాణ్ వస్తాడా రాడా అన్నది రేపు జరిగే ఫుల్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.